హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని బాహుకుడు అనే ఒక కథను వినేద్దామండి. నిషధ దేశాధిపతి నలమహారాజు కలి కర్కాటకుల వల్ల వికృత రూపం గల మరుగుజ్జు ఆకారాన్ని పొందాడు. అర్ధాంగి దమయంతిని విడిచిపెట్టి ఆ రూపంతో బాహువుడన్న నామధేయంతో ఋతుపర్ణ మహారాజు ఆస్థానంలో అశ్వశిక్షకుడయ్యాడు. నలునికి అశ్వహృదయం తెలుసు. గుర్రానికి శిక్షణ ఇచ్చి అతి వేగంతో దౌడు తీయించే అశ్వశిక్షణ విద్యలో దిట్ట. ఆనాడు ఉదయం ఋతుపర్ణుడు దమయంతిదేవి ద్వితీయ స్వయంవరం జరుగు కుండీనపురం బయలుదేరి వెళ్ళాలి. కాని అనివార్య రాజకీయ మంత్రాంగం వల్ల ఆలస్యమైంది. అతి వేగంతో వెడితే సమయం మించదు. అందుకు సమర్థుడైన రథసారథి కావాలి అని మహారాజు కొద్ది క్షణాల్లో యోచించి తర్వాత రథంతో బాహుకుడిని రప్పించి ప్రయాణం సంగతి చెప్పాడు. ప్రభు, వెంటనే రథం అధిరోహించండి, సకాలంలో గమ్యం చేరగలను అని దృఢంగా అన్నాడు బాహుకుడు. రాజుకి బాహుకుడు అశ్వవిద్యలో ప్రతిభావంతుడని తెలుసు. కాని ఇంతవరకు అతడి పాటవాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేదు. ఈ ప్రయాణం అందుకు ఉపకరిస్తుందని మహారాజు భావించి వెళ్లి రథంలో ఆసీనుడయ్యాడు. బాహుకుడు గుర్రాల కల్లాలను లాగిపట్టి కాస్త వదిలి అదిలించాడు. జోడుగుర్రాల రథం కదిలి నెమ్మదిగా కోట దాటి రహదారిపైకి వచ్చింది. అప్పుడు బాహుకుడు అశ్వాల వీపు తట్టి కళ్ళాలు బిగలాగి పట్టుకున్నాడు. మరుక్షణం అశ్వాలు పరుగులో వేగం వచ్చింది. ఆ వేగం క్షణాలు యోజనాలు తరిగే కొద్దీ అత్యధికమైంది. బాహుకుడు గుర్రాన్ని కంజీతో కొట్టడం లేదు, బెదిరించటం లేదు, కాలితో తన్ననూ లేదు. కంజీని మెల్లగా తాకించి నోటితో చిన్న శబ్దాలు గావించి అశ్వాన్ని ప్రోత్సహించాడు. శిక్షకుడు మనసెరిగిన అశ్వాలు వాయువేగంతో యోజనాలు పరుగులు తీస్తున్నాయి. బాహుకుని ప్రతిభ తిలకించి మహారాజు ఆనందంతో ఆశ్చర్యపోయాడు. ఋతుపర్ణుడు గమ్యదూరంలో సగం దాటాక తన ముత్యాల జరీ ఉత్తరీయాన్ని కావాలని కింద జారవిడిచాడు. అందుకే రథం నిలపమనలేదు. కాని రథసారథి గమనించాడు. 1 యోజనం దాటాక బాహుక, రథం ఆ చెట్టు నీడనాపు, అశ్వాలు మనం కొద్దిసేపు విశ్రమించి బయలుదేరవచ్చు అని ఆదేశించాడు మహారాజు. ఆ ప్రకారం రథం నిలిపి బాహుకుడు కింద దిగి ప్రేమగా అశ్వాన్ని నిమిరాడు. బాహుకుని వాత్సల్యాన్ని గమనిస్తూ ఋతుపర్ణుడు కింద అడుగు పెట్టాక, బాహుక, మార్గమధ్యంలో నా ఉత్తరీయం గాలికి జారిపోయింది. ఇక్కడికది ఎంత దూరమో ఖచ్చితంగా చెప్పగలవా అని పరీక్షార్థం ప్రశ్నించాడు. మహారాజా, ఆ దూరం 1 యోజనం అని బాహుకుడు వెంటనే క్లుప్తంగా జవాబిచ్చాడు. ఋతుపర్ణుడు నివ్వెరపడి, బాహుక, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీ అశ్వవిద్యా పటిమ అమోఘం, అద్వితీయం. నీ ఘనత వల్ల నా పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నన్ను మిక్కిలి మహదానందంతో ముంచెత్తావు. అందుకు ప్రతిఫలంగా నీకు నేనొక విద్య గరుపుతాను అని మెచ్చి చెప్పాడు. బాహువుడు ప్రసాదించమన్నాడు. అప్పుడు మహారాజు వారికెదురుగా ఉన్న తాండ్రి చెట్టును చూపి, ఆ వృక్షానికి గల కాయలు, పిందెలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఎన్నో క్షణంలో చూసి చెప్పగలను అంటూ 1 సెకను పరిశీలించాడు. తదుపరి పళ్ళు, కొమ్మలు, రెమ్మలు కలిపి 3000 2 పదులు, ఆకులు 10,000 1 10. నువ్వెళ్ళి చెట్టుని ఖడ్గంతో నరికి చెలిపి లెక్కించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే బాహుకుడు వెళ్లి తాండ్రి చెట్టు కొమ్మను, రెమ్మలు, ఫలములు నరికాడు. 1 ఆకు కూడా లేదా వృక్షానికి. అప్పుడు గబగబా లెక్క మొదలుపెట్టాడు. చివరికి ఋతుపర్ణుడు చెప్పిన సంఖ్యకి సరిగ్గా ఉన్నాయి. అందుకు బాహుకుడు దిమ్మెరపోయి తేరుకొని రథం వద్దకొచ్చి, ప్రభు, మీ గణన చాతుర్యం బహుదా ప్రశంసనీయం. నాకా విద్య ఇప్పుడే అనుగ్రహించి దాని పేరు చెప్పండి అని కొనియాడి ప్రార్థించాడు. దీని పేరు అక్షవిద్య. దీనివల్ల సంఖ్యతత్వము, గణన ప్రతిభ అలవడతాయి. పైగా ఈ విద్య నేర్చిన వారి శాపాలు, పాపాలు నశిస్తాయి. ఇప్పుడే నీకు నా విద్య బహుకరిస్తాను అని వివరించి చెప్పి అక్షవిద్య మంత్రం బహుకుని చెవిలో చెప్పాడు రాజు. బహుకుడు తన కృతజ్ఞత వినయంగా తెలుపుకున్నాడు. అప్పటి వరకు బహుకుడు శరీరంలో ఉన్న కలి, ఆ విద్యాశక్తి జ్వాలల్ని భరించలేక బయటపడిపోయాడు. మహానుభావ, ఆగ్రహించి శపించకు. నీకో వరమిస్తాను. నా కారణంగా భయంకర దుస్థితి పాలైన వ్యక్తులు ఈ క్షణం నుండి నీ పేరు స్మరించగానే నా పీడ పోయి సుఖపడతారు. దానితో నీకు ఎనలేని కీర్తి కలిగి ఈ లోకంలో నీ నామధ్యేయం శాశ్వతంగా నిలిచిపోతుంది అని వరమిచ్చి వెళ్లి నరికిన తాండ్రి చెట్టుని తన నివాసంగా చేసుకున్నాడు కలి. ఆనాటి నుండి తాండ్రి చెట్టు అపఖ్యాతి పాలైంది. ఎవరూ ఆనాటి నుంచి దానివైపు చూడరు, తాకరు, వాడరు. కలి వైదొలగగానే బాహుకుడు వికృత రూపం పోయింది. కాని మరుగుజ్జు ఆకారం ఉండిపోయింది. తర్వాతది కర్కోటకుడు వల్ల పోయి బాహుకుడికి నలమహారాజు రూపం తిరిగి ప్రాప్తించింది.
ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.